రాగానే ఆకలితో ఉన్న నక్కలు అరవడం మొదలుపెట్టాయి. రెడ్ రైడింగ్ హుడ్కి భయం వేసింది. ఆ పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు మీద 4 రాబందులు తనని ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతావా అని ఎదురు చూస్తూ ఉన్నాయి. వెల్కమ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. బోర్డ్ రూమ్లో వెయిట్ చేస్తున్నారు. వాల్యూమ్ ఎందుకు అంత లౌడ్గా ఉంది? లెట్ దెమ్ నో. సారీ మ్యామ్. మామా, స్టోరీలో బిగ్ బ్యాడ్ వోల్ఫ్ లేదా? హలో రత్రిక. ఈ క్లారిన్ డీల్ ఇంకా టేబుల్ మీద ఎందుకుంది? మీకు ఆప్షన్ లేదు, టైం లేదు. అర్థమవుతోందా? తెలుసు. ఐ డోంట్ నీడ్ టు బి రిమైండెడ్ అబౌట్ ఇట్. అనుపమ్, పోనీ ఆ రివైజ్డ్ ప్రపోజల్ చూపించండి. రెక్సాన్ కొత్త ప్రపోజల్తో వచ్చింది. ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకండి. ఒకసారి చూడండి మేడం, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజల్. Ma'am, by the way, Chairman of Rexon Group, Mr. Rajwardhan is here to meet you in person. అవకాశం కోసం ఎదురు చూస్తున్న బిగ్ బ్యాడ్ వుల్ఫ్ ఇక్కడే ఉంది. హాక్సా గ్రూప్ పర్వేజ్ని చూసే కదా ఇంత ధైర్యం. పిటో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ డీల్ ఎట్టి పరిస్థితుల్లో సైన్ అవ్వాల్సిందే. You know this is personal. ఆ ఫ్యామిలీ నేను రోడ్ మీద చూడాలి. Don't worry, Raj. I'll get it done. Только что я получила звонок. Они спрашивают, что там у вас случилось. Hi, sir. I hope you're having a great stay. I need to refill your bar. It'll just take a few seconds. Please come in. నా కంపెనీ మీకు అమ్మేసి పక్కకు తప్పుకోవటానికి
$10 million ఆఫర్ చేస్తున్నావన్నమాట. జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఆరా. టేక్ ద మనీ, స్టార్ట్ ఫ్రెష్. నువ్వు అనుకుంటే ఇంకో కంపెనీ ఇలా స్టార్ట్ చేయొచ్చు. యూర్ వెరీ స్మార్ట్ పీటర్. యూనో AHNR ఇస్ మై బేబీ. అందుకే నో కంపీట్ క్లాస్ పెట్టావు. యూనో ఐమ్ నాట్ గోనా గివ్ అప్ సో ఈజీలీ. నీకు ఇంకో ఆప్షన్ ఉందా? ఐఎమ్ యువర్ ఫ్రెండ్ ఆరా. Are you, Peter? Are you really my friend? Ragini, I'll see you in half an hour. ఆరా, నేను అప్పుడే చెప్పాను, కంపెనీ రన్ చేయడం దానివల్ల కాదు అని. లేదన్నా, ఆరా హ్యాండిల్ చేయగలదన్న నమ్మకం నాకుంది. షేక్ పర్వేజ్ ఆరాకి హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశాడు. ఆరు నెలలుగా కోమాలో ఉన్నవాడు రాత్రికి రాత్రి లేచొస్తాడా? నేను అడిగింది చేసావా? కంపెనీ లిక్విడేట్ చేశాక కూడా సుమారు 2,000 కోట్లు ఇంకా బ్యాంకుకి కట్టాల్సి ఉంటుంది. బ్యాంక్ డాక్యుమెంట్స్లో నువ్వు ఆరా పర్సనల్ గ్యారెంటీ ఇచ్చారు కాబట్టి మిగిలిన డబ్బులు మీ ఇద్దరు ప్రాపర్టీస్ అమ్మి రికవర్ చేసుకుంటారు. మీ ప్రాపర్టీస్ మొత్తం అమ్మినా కూడా 150 crores మనమే బాకీ ఉంటాం. రేపొద్దున కల్లా 10,000 కోట్లు కట్టకపోతే నా కూతురు నన్ను రోడ్డు మీదకి తీసుకొస్తుంది. అంతేగా? చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు, క్రియేట్ చేయాల్సి వస్తుంది. Until an hour back, we were expecting help from Oxa Group. Now that is ruled out. As CEO of all Aditya Group companies, I extend my full support to Aratrika. As CEOs of your respective companies, I expect the same from you. గత 6 నెలల నుంచి చెప్తున్నాను, ఫార్మాస్యూటికల్ వెండర్స్ ప్రెషర్ బాగా పెరిగిపోతుందని. ఐ కెనాట్ కంట్రోల్ దెమ్ ఎనీమోర్. దిస్ ఇస్ అన్ఫేర్ నిఖిల్. ఆదిత్య హోటల్స్ లాస్ట్ 8 quarters ప్రాఫిట్స్ పోస్ట్ చేసింది. జస్ట్ బికాస్ ఆఫ్ HNR జాబ్స్ పోతున్నాయి. హౌ డు ఐ ఆన్సర్ టు మై పీపుల్ యాజ్ ద CEO? ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ పైన ఇంత ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ కాదని. ఎనీవేస్, ఇప్పటికీ లేట్ ఏం కాలేదు నిఖిల్. వీ జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ రాజ్యవర్ధన్స్ డీల్ అండ్ మూవ్ ఫార్వర్డ్. We are thinking about it. What are you thinking about, Nikhil? We don't have any options. There is no way ahead. Then we better make our own way. I think it's better to pack our bags. రేపొద్దున నీ షేర్ హోల్డర్స్కి ఎంప్లాయీస్కి ఏం సమాధానం చెప్తావు నేను చూస్తా. Sorry, Aratrika. He's no more. కానీ బ్యాకప్ ఆప్షన్స్ పెట్టుకోవడం మంచిదారా? నీకు ఇంకో ఆప్షన్ ఉందా? అమ్మ ఎప్పుడు చెప్పేది, చీకటి దాటితే వెలుగు, భయాన్ని గెలిస్తే ధైర్యం, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తేనే సొల్యూషన్స్ దొరుకుతాయని. హలో, హలో మిస్టర్ దాస్, దిస్ ఇస్ అరాత్రికా రెడ్డి. ఐ నో హూ యు ఆర్. ఓకే, ఐల్ డైరెక్ట్లీ గెట్ టు ద పాయింట్. ఎంత కావాలి? 9,958 కోట్లు రేపొద్దున 8 గంటల లోపు. అసలు మీకు నాతో ప్రాబ్లం ఏంటి? నీతో కాదు, నీ ఫ్యామిలీతో. అంటే వెళ్ళి మీ నాన్నని అడుగు.
whiskey on the rocks, please. It's a game of hide and seek, Mr. De Cruz. Kanapadni players chala mandi unnaru. Be alert. Be smart. Who are you? Just a well-wisher. Shit. Gotta go. ఏమైంది? My boss is calling. I gotta go. Should I wait? No. I'll ping you. Yeah. Okay. I'll call you. Yeah. Yeah. Hey, beautiful. Did you miss me? Oh, Misty. Damn. What the hell, Sid? You can't just walk in like this. Hey, can't I miss my gorgeous ex-wife? Come on, give me a hug. Just get out. Oh, are you sure? ఎందుకు వచ్చాను అడగవా? I know you won't. Maybe have some privacy, please? Thank you, ma'am. ఓక్సా గ్రూప్ తో మీటింగ్ బాగా జరిగింది అంకుల్. డాక్టర్ బ్రాంట్ ని కూడా కలిసాను. అండ్ యు నో వాట్? ఐ హావ్ కన్విన్స్డ్ హిమ్ టు బి ద చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ AHNR. కెన్ యూ బిలీవ్ ఇట్? దట్ ఇస్ సో ఆసమ్. ఓ గుడ్ ఆరా. నేను ఆ హెచ్ఎన్ఆర్కి లోన్ గురించి అన్నతో మాట్లాడతాను. అంకుల్, ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. కానీ అది సిద్ధార్థ్కి చెప్పిన తర్వాత మీకు చెప్తాను. ఓకే అమ్మా. ఓకే. Sorry, Ara. I can explain. Finish it. What? I said finish it. Calm down, Ara. Gun load ayi undi. Don't fucking ask me to calm down. Just get on with it. I got what I want. Now get the fuck out of my house! Both of you! Bolivian rock. I just love the way this kicks. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? Uncle, I know HNR is Zara's baby. కానీ ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అవ్వాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు. డబ్బులదే ఉంది అంకల్, కుక్కనిదన్నా రాలుతాయి. కానీ రెగ్యులేటరీ అప్రూవల్స్, క్లియరెన్సెస్ ఇవన్నీ ఢిల్లీలో పొలిటికల్ కనెక్షన్స్ ఉంటే కానీ రావు. అవి నేను తెప్పించగలను. డబ్బు, పొలిటికల్ కనెక్షన్. కమాన్ అంకుల్, స్ట్రైట్గా మాట్లాడుకుందాం. రాజ్యవర్ధన్ పీటర్ ఇచ్చే డీల్ మ్యాచ్ చేసి మీకు ఆరాకి కలిపి $40 million ఇప్పిస్తా. $40 million. బ్రతికినన్నాళ్ళు ఇంకే పని చేయక్కర్లేదు. ఏంటి జోక్ చేస్తున్నావా?
మీతో జోక్ చేస్తానా అంకుల్? వాట్ ఆర్ యు సేయింగ్? యు మై గాడ్ ఫాదర్. ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ సంపాదించుకోలేం. నమ్మకం? డిడ్ యు సే నమ్మకం? 30 ఏళ్ళ నుంచి ఈ కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్నారు. ఎంత సంపాదించారు? 5%. రేపు పొద్దున్నకు అది కూడా ఉంటుందో లేదో తెలీదు. అంకుల్, మీరు ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీ మాత్రమే. జస్ట్ ఇప్పుడు అర్థమైందా ఊపిరి అడగపోతే ఎలా ఉంటుందో? ఇంకొక్కసారి చుట్టుపక్కల కనిపించావనుకో చంపి పారేస్తాను. బిజినెస్ అన్నాక మోసపోవడం, మోసం చేయడం రెండు సహజమే. మోసపోయినంత మాత్రాన మీ నాన్న మంచివాడేం కాదు, చాతకాని వాడంతే. నాకు వైలెన్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు, అందుకే ఇక్కడితో వదిలేస్తున్నాను. మీ నాన్నతో చెప్పు, ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు నాదే, అందులో వచ్చే డబ్బు నాదే. అన్నా తెలిసిందా? ఆక్సా గ్రూప్ చైర్మన్ పర్వేష్ చనిపోయాడు. వాడు చనిపోయాడు కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకున్నావు. నీకు కావాల్సినంత డబ్బు ఇవ్వడానికి పియర్స్ గ్రూప్ ఉంది. ఢిల్లీలో రెగ్యులేటరీ క్లియరెన్స్ ఇప్పించడానికి నేనున్నాను. ఇంకా నువ్వు డీల్ క్లోజ్ చేయలేదు. పగా ప్రతీకారం సొల్లుగొడితే సరిపోదు. మీ నాన్న నువ్వేదో ఉద్ధరిస్తావు అనుకుంటున్నాడు. నీ వల్ల కాకపోతే చెప్పు, నా మనుషులను పంపిస్తాను. అవసరం లేదన్నా, నేను ఇక్కడ చూసుకుంటాను. నువ్వు ఆ డిఓఐ చైర్మన్ సంగతి చూడు. వాడి కొడుకు మర్డర్కే సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుందిరా. ఇప్పుడు వాడు మనతోటే కూర్చున్నాడు. మీడియాలో మొత్తం ఇదే గోల. ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అవటం కరెక్ట్ కాదు. 4 రోజులు అంతా సర్దుకుంటే అప్పుడు చూద్దాం. ముందు నువ్వు ఆదిత్య గ్రూప్ పని చూడు. సరే అన్న. రాత్రికతో మాట్లాడావా? జస్ట్ గివ్ మీ సమ్ టైం. టైమే లేదు. ఆ సిద్ధార్థ్ గారు ఇక్కడే ఉన్నాడు. సిద్ధార్థ? వై ఇస్ హి హియర్? యూ టెల్ మీ డామ్ ఇట్. నన్ను బెదిరించి అంత పెద్దోడైపోయాడు వాడు. ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్ పీటర్. వాడు వెనకాల నిజంగా ఇన్వెస్టర్స్ ఉన్నారా? ఉంటే ఎవరు? ఆ రాత్రికి ఆ డీల్ తీసుకునే ఛాన్సెస్ ఏంటి? డోంట్ వరీ, ఆ రాత్రిక వాడి డీల్ ఖచ్చితంగా తీసుకోదు. యూ డోంట్ నో దట్, గాడ్ డామ్ ఇట్. I don't want any surprises, Peter. Close the deal. Now. अच्छा, तुम्हें कब पता चला कि तुम गे हो? 750 rupees per hour. You can use your debit or credit card for the bill. Thanks for calling 1800 Lao Side South of हेलो जी. హలో గోల్డీ జీ. हाँ जी स्पीकिंग. సార్ ఇట్స్ మీ రాగిని. అరాత్రిక మేడం మాట్లాడతారు. మ్యామ్. హలో గోల్డీ జీ. हाँ जी सत श्रीकाल जी मैडम. అర్జెంట్గా హెల్ప్ కావాలి గోల్డీ జీ. కరెక్ట్ ప్రైస్ ఇస్తే ఓవర్ నైట్ చార్మినారే అమ్మేస్తా మేడం. దస్సో జీ కీ చాయ్ తను. మయూర్ ఖోస్లా కేసు గురించి తెలుసా? ఏ మయూర్ ఖోస్లా కౌన్ హైగా మేడం? డిఓఏ చైర్మన్ శైలేష్ ఖోస్లా కొడుకు. ఇస్సే హమే క్యా లేనా దేనా మేడం జీ? చెప్తా విను.
You look beautiful. I'm so sorry about your uncle. I'm still in a state of shock. Yes. సాదిక్ ఏహెచ్ఎన్ఆర్ ప్రాజెక్ట్ నుంచి మనకి రిటర్న్స్ రావడానికి 24 months పడుతుంది. అప్పటిదాకా సర్వైవ్ అవ్వాలంటే 500 crores కావాలి. ఇది బ్యాంక్ కమిట్మెంట్స్ మాత్రమే. ఆన్ టాప్ ఆఫ్ దిస్ సాలరీస్ అండ్ ఆపరేషనల్ కాస్ట్స్ ఆర్ అనదర్ 250 crores. ఈ ఫినాన్షియల్ క్రంచ్ సర్వైవ్ అవ్వగలిగితే దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. Ara. Relax. Numbers, companies, loans, documents. Don't we have better things to talk about? Enjoy some me time, Ara. You deserve it. Sadik, I need you to look at these documents. I know my uncle believed in you, but that doesn't mean that I should. It's pure business, Ara. I can pump in that kind of money, but I know you'll get it stuck in Delhi anyway. Delhi, I can handle it. Don't worry. I'll be fair. I'll lend you 1,000 crores. But I can't give you 24 months. You're gonna repay me in 6 months. 6 months? Are you kidding me, Sadik? 6 నెలల తర్వాత నీకు రీపే చేయడం మొదలు పెడితే నువ్వు ఇచ్చిన 1000 కోట్లలోంచి మళ్ళీ నీకే పే చేయాలి. ఇది హెల్ప్ కాదు, డెత్ వారెంట్ సైన్ చేయడం. Any way you take it, Ara. This is what I can do for you. నువ్వు మర్చిపోయావు అనుకుంటా, నువ్వు కూడా 26% ఓనర్ అని. Peanuts, Ara. I can write it off as a dead man's bad investment. This is the offer. Take it or leave it. టార్జాన్ని కాదు ఎప్పుడంటప్పుడు షురూ చేయనీకి పండుకొని जब देखो सोता रहता है. पागल है क्या? जा देख तेरा फोन बज रहा है. హలో, అట్లనే సార్ పొద్దుగాల పోతా. अपनी किसी पुटी के साथ खुसुर पुसुर करे क्या तू? గమనండు, డబుల్ పేమెంట్ ఇస్తాను. रात के 3 बजे कोई कांड नहीं होता. बोल दे उसको और फोन रख. అట్లనే సార్, అడ్రస్ ఫోటో పంపి. क्या चुतिया पाए? नहीं होता मेरे से. 3 లక్షలు ఇస్తారు బా. अच्छा फिर बैठ रखे तो चल. क्या बन के जाना है? पुलिस. चल ठीक है. डॉक्टर? डिलीवरी वाला बनना है. टारजान तो बनना नहीं है. चल खाना डिलीवरी ही सही. We have come a long way, Ara. Thanks for keeping my trust. నేను సార్ మీకు చెప్పాలి థ్యాంక్ యూ, నన్ను నమ్మి నా కంపెనీలో ఇన్వెస్ట్ చేసినందుకు. We are just warming up, Ara. You and I. I really loved your proposal on the nuclear fission technology. This is the future. Absolutely. The man you are about to meet is Dr. Brandt, a renowned German scientist in the field of nuclear fission. A hard man to reach. I could bring him this far, but you have to convince him now. I'll try my best, sir. While you take a look at it, I'll keep the plate back and be right here. Dr. Brandt, sorry to interrupt you. That's okay, Mr. Pervez. I am done. Ara, meet the famous Dr. Brandt. Namaste. Namaste. Miss Sarah, as you know, I am German, and I am very busy man. I am not like these English. So, let's cut to the chase, huh? I know that you want me to be the lead on your AHNR project. Why should I consider your proposal? Well, let me put it this way.
వరల్డ్లో ఏ ప్రైవేట్ కంపెనీ అయినా న్యూక్లియర్ ఫిషన్ టెక్నాలజీని వెపన్స్ చేయడానికి యూస్ చేస్తుంది, ఎందుకంటే ఇట్స్ విత్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. Yes. But what makes you different from all the others? ఈ టెక్నాలజీతో ఇండియాలో ఉన్న రిమోట్ విలేజెస్లో కూడా తక్కువ ఖర్చుతో క్లీన్ అండ్ సేఫ్ పవర్ని అందించవచ్చు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఫ్యాక్టరీస్, వర్క్ షాప్స్, వేర్ హౌసెస్, ట్రైన్స్, ప్లేన్స్, కార్స్, ఇవన్నీ పొల్యూషన్ ఫ్రీ. అ వరల్డ్ వితౌట్ కార్బన్ ఎమిషన్. దట్ ఈస్ మై డ్రీమ్. Yes, well, Miss Aratrika, that is very good. But how do I know you are who you say you are? Sir, you can take my word for it. No, I will take it on a piece of paper. And if I ever discover that you or your partners have deviated from the plan, I am out of here. Do we have a deal? Yes, Dr. Brandt. ఆలోచించా? What the fuck is going on, Peter? What do you mean, Ara? యష్కి ఏదైనా అయితే నేను చంపేస్తాను. I swear to God. స్టాప్ ఇట్ ఆరా. ఏం మాట్లాడుతావు నువ్వు? అరే మేడం, ఆ చంపకు, వాడికేం తెలియదు పాపం. ఫోన్ పక్కనే పెట్టుకో, గంటలో ఫోన్ చేస్తా. హలో హలో. What happened? What happened? Who the hell was it on the phone? ఏమైందారా? యష్. యష్? యష్. अरे बच्चा है उन्हें, जरा प्यार से. कब सीखेगा तू? నువ్వు నా తలకాయ తినడు బంద్ చేసినప్పుడు. अब आया तेरे को समझ में? तेरे बच्चे को उठा लाए हम. अगली बार फोन मत काटना. ఆరా, నా మాట విను. పోలీసుల దగ్గరికి వెళ్దాం. దట్స్ ద బెస్ట్. వాళ్ళు మనల్ని వాచ్ చేస్తున్నారు పీటర్. ఐ డోంట్ నో పీటర్, ఎందుకు ఏంటి అనేది ఇంకా తెలియదు. I'm just waiting for their call right now. God, I just hope Yash is fine. Something's not right. I can just feel it. నీ మీద ప్రెషర్ పెట్టడం కోసం చిన్నపిల్లని కిడ్నాప్ చేయడం, ఇట్స్ జస్ట్ సో క్రూవల్. I'm done. I'm just done. ఈ కంపెనీ చైర్మన్షిప్ ఇవన్నీ వదిలేస్తాను. I just want my Yash back. ఆరా, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్. నీ మీద ప్రెషర్ పెడితే నీ అంతకు నువ్వు తప్పుకుంటావని ఇదంతా చేస్తున్నారు. ప్లీజ్ ఆరా, డోంట్ ఫాల్ ఫర్ దే ట్రాప్. ఈ టైంలో నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. కమాన్. పీటర్, ఏసీపీ రామరెడ్డి అంకుల్ కాల్ చేస్తున్నారు. లైన్లో ఉండు. హలో అంకుల్, సారీ,
సారీ టు కాల్ యూ సో లేట్. నో ప్రాబ్లం అమ్మా, ఇంకా స్టేషన్లోనే ఉన్నా. ఏంటి విషయం? అంకుల్ ఒక యూస్డ్ సిమ్ కాల్ డేటా కావాలి, వీలవుతుందా? షూర్ అమ్మా. అర్జెంటా? ఎస్ అంకుల్, వెరీ అర్జెంట్. సిమ్ కార్డ్ స్టేషన్ పంపించు, నేను చూస్తా. ఎస్ అంకుల్, పంపిస్తాను. బట్ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. అలాగే అమ్మా, బాయ్. బాయ్. పీటర్, I need a favor. Sure. ACP uncle station లోనే ఉన్నారు. Can you hand over the SIM card to him, please? Okay. And I also need another favor, Peter. It's a long shot, but it might work. Ara, what the fuck is happening, Ara? You tell me what the fuck is going on. నా కొడుకుని ఎక్కడ దాచావు చెప్పు, you piece of shit. పిచ్చెక్కిందా నీకు? యష్ని నేనెందుకు కిడ్నాప్ చేపిస్తాను? వాడు నాకు కూడా కొడుకే. ఎందుకేనా కోర్ట్ కేసు వదిలేయడానికి కూడా రెడీ అయిపోయావు? You're talking nonsense, Ara. బ్రో, ఐ యు షూర్ అబౌట్ ద ప్లేస్? చిల్ బ్రో, వీడిని పెడ్లర్లా ఉంటాడు కాదు. షూరా? యా. బ్రో, దేర్. ఉదయ్, యా వీడేనా? వీడేరా. Police! Don't move! What the fuck, man? పది గ్రాముల కోకేన్ దొరికింది. మినిమం 6 ఏళ్ళ లోపల ఉండాలి. ఏవో లూప్ హోల్స్ ఉంటాయి కదా రామరెడ్డి, చూడు. సరి ఆ పెడ్లర్ కూడా దొరికాడు. వాడి ఫోన్లో వాట్సాప్ చాట్లో వాడి కాన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి. ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది సార్. నాన్న అన్నని కలిసినప్పుడు ప్రమోషన్ గురించి మాట్లాడామట కదా? అవును సార్, ఆ ప్రమోషన్ ఏదో వస్తే సెటిల్ అయిపోదామని. మరి ఎలా చేద్దామో నువ్వే చెప్పు. సార్, మా పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు డ్రగ్స్ ఉదయ్ గడి చేతిలో ఉన్నాయి. సరే అయితే మావాడిని పంపించేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి గంటలో పంపిస్తాను. సార్, వీలైతే ఒక 2 పంపించండి. కుర్రోడు బాగా కష్టపడ్డారు కదా సార్. అక్కడ మీ నాన్న తన కంపెనీకి నువ్వే వారసుడు అనుకుంటుంటే ఇక్కడ నువ్వు డ్రగ్స్ కొంటూ దొరికిపోవడం, నేను నిన్ను విడిపించుకుని తీసుకెళ్ళడం బాగుందిరా. 10-20 లక్షలు పోయి 2 కోట్లకు వచ్చింది బేరం. నీ సొమ్మేదో పోయినట్టు ఫీల్ అవుతున్నాయంట అంకుల్. సరేరా, అయితే మీ నాన్నతోనే డీల్ చేసుకో. నాకేం ప్రాబ్లం లేదు అంకుల్. నాన్న వస్తే చెప్పాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. చెప్పన్నా. ఎవరిని అడిగి పియర్స్ గ్రూప్ డీల్ రిజెక్ట్ చేశారా? వాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడన్నా. జస్ట్ షట్ అప్ రాజ్. గేమ్ ఆడుతుంది మనం, వాడు కాదు. ఇప్పుడు ఏం పెట్టి ఆదిత్య గ్రూప్ని కొంటావు? సాధికిస్తా అన్నాడు. వాడితో కూడా అదే గేమ్ ఆడొచ్చు. ఒక్కసారి కంపెనీ మన చేతికి రాని అన్న, అప్పుడు వాడిని కూడా బయటకు తోసేయచ్చు. ఇందులో వాడి షేర్ 26%. వాడి మెయిన్ బిజినెస్ ఆయిల్ అండ్ ఎనర్జీ. ఏహెచ్ఎన్ చేతికొస్తే వాడు వదులుతాడా? అయినా సాదిక్ అండ్ అరాత్రిక కలిసాడు గేమ్ అయిండొచ్చుగా.
ఏంటి ఈ మధ్య నీకు నేను కూడా గుర్తొస్తున్నానా? థ్యాంక్ యూ పీటర్. షూర్, ఐల్ బి అరౌండ్. ఆ దెబ్బలేంట్రా? అబ్బో అదో పెద్ద స్టోరీలే కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు మారవరా? ఏంటవి? గత 10 ఏళ్లుగా ఆదిత్య ఫార్మస్యూటికల్స్ నుంచి దాదాపు 100 కోట్లు మాయమైపోయాయి. ఫార్మస్యూటికల్ సీఈఓ హరీష్ శంకర్ కాదు, సిఎఫ్ఓ రంగరాజన్ కాదు, వీళ్ళెవ్వరూ కాదు. వీడా అరా, నువ్వేంటి ఇక్కడ? అంకుల్, మీకు వర్టికాన్ అనే కంపెనీ తెలుసా? ఆ, మన ఫార్మా కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేసేది వాళ్ళే కదా. గత 10 సంవత్సరాలుగా వర్టికాన్ మనకి సప్లై చేసిన ప్రతి ఐటెం మీద 3 టైమ్స్ ఎక్కువ బిల్ చేశారు. 1, 2 కాదు, సుమారు 100 కోట్లు. అండ్ ఆ పేమెంట్స్ మీద సంతకం మీదే. నా పొజిషన్లో నువ్వున్నా కూడా ఆ పేమెంట్స్ని అప్రూవ్ చేసేదానివి. వర్టికాన్ రాంగ్ బిల్లింగ్ చేస్తుంటే వెళ్ళి అకౌంట్స్ డిపార్ట్మెంట్ నాడు, లేదా సిఎఫ్ఓ రంగరాజన్ నాడు. అడిగాను అంకుల్, వాళ్ళు కూడా మీ వైపే పాయింట్ చేశారు. ఆదిత్య కూడా. నువ్వేం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్గా అడుగు. ఆ సేమ్ క్వశ్చన్ నాకు కూడా వచ్చింది, కానీ వర్టికాన్ డీటెయిల్స్ డిక్ చేస్తే ఇంకో విషయం అర్థమైంది. ఆ కంపెనీ మెజారిటీ ఓనర్ జీనియం ట్రస్ట్ అని. అయితే అనుకుని అడుగుతారని. రిచర్డ్, ఒకటే క్వశ్చన్ అడుగుతాను, సింపుల్ ఆన్సర్ కావాలి. జీనియం ట్రస్ట్ కి బెనిఫాక్టర్స్ ఎవరు? జీనియం ట్రస్ట్లో ఉన్న మొత్తం డబ్బు ఆదిత్య గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేసే పేపర్స్ ఇవి. సైన్ చేయండి. ఐ డోంట్ నో అంకుల్. సాదిక్ ఇస్ అ రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అండ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ దిస్. మనల్ని ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేస్తే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయినా మీట్ అవ్వచ్చారా? డోంట్ వరీ, అన్నీ సర్దుకుంటాయి. ఎలా అంకుల్? సాదిక్ ఫినాన్షియల్గా హెల్ప్ చేసినా కూడా క్లియరెన్సెస్ ఎలా తెచ్చుకోగలం? ఢిల్లీ మొత్తం రాజ్యవర్ధన్ వాళ్ళ అన్న చేతిలో ఉంది. హోమ్ మినిస్టర్ని కలిసి 6 నెలలైంది. మన కంపెనీ రిపోర్ట్స్ మొత్తం ఇచ్చేశాను, అయినా అక్కడి నుంచి ఏం రెస్పాన్స్ లేదు. మీరు కూడా ఏం చేయలేకపోతున్నారు. నేను ట్రై చేస్తూనే ఉన్నానమ్మా. ఐ నో, బట్ సిద్ధార్థ్ ఒక డీల్తో వచ్చాడు. సిద్ధార్థ్ని నమ్మలేమని మీకు తెలుసు. ఢిల్లీలో ఏవో
కనెక్షన్స్ ఉన్నాయంటున్నాడు. ఎవరినో పట్టే ఉంటాడు. వాడి సంగతి తెలిసిందే కదా. ఆ విషయంలో కొంచెం హెల్ప్ దొరికితే మిగతావి మనం హ్యాండిల్ చేసేసుకోవచ్చు. ఐ డోంట్ ట్రస్ట్ హిమ్ అంకుల్. ఓకే, నమ్మక్కర్లేదు, నీ అవసరానికి వాడుకో. డోంట్ వరీ గోల్డీ. మార్నింగ్ ఫస్ట్ అవర్లో గోవిందరాజ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నువ్వు జరగాల్సిన పని చూడు. వాట్స్ యువర్ ప్రాబ్లమ్ ఆరా? సాదిక్ రాజవర్ధన్ కన్నా బెటర్ డీల్ ఇచ్చాను నేను. ఇంకా ఏం కావాలి? నాకు నీ డీల్ అక్కర్లేదు, నీ అడ్వైస్ అస్సలు అవసరం లేదు. నో జస్ట్ లీవ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆరా. నువ్వు ఈ డీల్ సైన్ చేస్తే చాలు, డబ్బు గవర్నమెంట్ సపోర్ట్ నిమిషాల్లో తెప్పించేస్తాను. ఐ సెడ్ లీవ్ ద రూమ్. నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు కదా. రాగిని, కెన్ యూ లీవ్ ద రూమ్ ప్లీజ్? రాగిని విల్ స్టే. You know what? I'll drop the custody battle. Yeah, you heard me right. 5 సంవత్సరాల నుంచి నువ్వు నేను యష్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం కదా. ఇట్ ఆల్ స్టాప్స్ నౌ. నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. యూ కెన్ హ్యావ్ హిమ్ ఆల్ ఫర్ యువర్ సెల్ఫ్. I said leave my room now. రాగిని, మ్యామ్. నిఖిల్ని రమ్మని చెప్పు. షో మ్యామ్. I want to meet Mr. Sadiq. Sorry, sir. He's not meeting you. Just for 5 minutes. Inform him. I'm really sorry, sir. I can't do that. I said just inform him. Who is it, Simona? Please stay here, sir. Sir, Mr. Rajwardhan Rathod of Rexon Group is here. He wants to meet you. I told him it's not possible. I'll send him away, and I'm sorry, sir. Hang on. Let the man in. Okay, sir.